అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్షాల పార్టీ. మరి పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు. గత 5 సంవత్సరాల పాలన పైన దేవుడు చూశాడు, కింద ప్రజలు చూశారా కాదా ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఏపీని ఎలా పాలించాడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చూశారా కదా. పైన భగవంతుడు చూడబట్టే కదా కింద ప్రజలు కూడా చూస్తుండేది. మరి 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశాడు? పైన భగవంతుడు చూశాడుగా, కింద ప్రజలు చూశారుగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా పాలిస్తున్నది అనేది పైన దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఓర్చుకోలేక ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం ఎలా? ఆయన ఎవరయ్యా నన్ను వద్దనేది, నన్ను కాదనేది ఎవరయ్యా అని అంటారు. ఒక్కసారి చెప్పండి, మన రాష్ట్ర ప్రజలు ఎలా పాలించారు, ఏ విధంగా చేశారు 5 సంవత్సరాల పరిపాలన? పైన దేవుడు చూడబట్టి కింద ప్రజలు కూడా వేయలేదు ఓట్లు. 151 సీట్ల నుంచి 11కు దిగజార్చారంటే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి చెప్పండి. 11కి ఎందుకు దిగజార్చారు చెప్పండి? అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు, ప్రతిపక్షం లేకుండా పోయింది. మీరు ఇలా మాట్లాడితే ఎలా? తమరి గారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. అదేను మనం చేసేదంతా పనికిమాలిన పనులు చేస్తాము, మళ్ళీ నీతిమంతుల్లాగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడతాము అధికారం కావాలనేది. ప్రతి ఒక్కళ్ళు చూడబట్టే మీకు ఓట్లు వేయలేదు. ఆయన ఎవరయ్యా, ఈయన ఎవరయ్యా వద్దంటానికి అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి. పైన భగవంతుడు చూశారు, కింద ఓట్లు వేయలేదు ప్రజలు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్క దేవుడు కూడా చూస్తున్నాడు, చూశాడు. మన బైబిల్ కాబట్టి బైబిల్ దేవుడు మన సపరేట్ దేవుడు కదా అన్నవి కూడా అనుకోవచ్చు. అన్ని దేవుళ్ళు ఒక్కటే, అన్ని మతస్థులు ఒక్కటే, అందరూ ఒక్కటే. వీళ్ళ కింద మాత్రం ఒక సైకోక మూర్ఖత్వం, నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు అని అంటారు. ఇప్పుడు హిందువులు ఎలా విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా మనం హిందువులు అన్నీ ఒక్కళ్ళమే అనుకుంటారు. వాళ్ళు చర్చిలో మీ దేవుడి మా దేవుడు వేరు, ఏసయ్యా రకరకాల వేసేయాలి, రకరకాల చర్చిలు పోటీలు పెట్టుకుంటారు వాళ్ళు. ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకొక చర్చికి వెళ్ళకూడదు, అది రాజకీయం వాళ్ళకి. ఏదో వాళ్ళు కూడా మత్తయ్య అని, సువార్త అని ఏదో రకరకాలుగా చెప్పుకుంటారంట చర్చిలలో కూడా. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకే ఇన్ని భేదాలు ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి చెప్పండి. అందుకనే రాష్ట్ర ప్రజలు కూడా చూడబట్టే 11కు దిగజార్చారు అనేది తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.